హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నాకు తెలిసిన వాళ్ళ ఫంక్షన్కి అయితే వెళ్ళాను. ఇక్కడ 21 ఫుడ్ ఐటమ్స్తో ఫుడ్ అయితే అరేంజ్ చేశారు. ఇందులో 2 రకాల స్వీట్స్ అయితే ఇచ్చారు. ఒకటి కలాకండ్, ఇంకొకటి బూరు. రెండు సూపర్ ఉన్నాయి. చాలా ఫ్రెష్గా ఉంది కలాకండ్ అయితే, నాకు బాగా నచ్చింది. ఇంక ఇది ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ, ఇది కూడా సూపర్ ఉంది. చికెన్ లెగ్ పీస్ కానీ చికెన్ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా అందులోకి పెరుగు చట్నీ ఇచ్చారు. ఇంకా చికెను కర్రీ, ఇది మటన్ కర్రీ, రెండు కూడా చాలా బాగా కుక్ అయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంది. మెత్తలతో తయారు చేసిన ఫ్రై అదైతే చాలా బాగున్నాయి. వెజిటేరియన్స్కి వెజ్ బిర్యానీ అయితే అరేంజ్ చేశారు. అందులోకి క్యాప్సికము, పన్నీరు, జీడిపప్పుతో తయారు చేసిన కర్రీ, ఇది కూడా చాలా బాగుంది. ఇంకా పప్పు ఇచ్చారు, మామిడికాయ పప్పు. ఇది బీన్స్తో తయారు చేసిన కర్రీ, ఇది కూడా చాలా బాగుంది. ఇంకా గుత్తి వంకాయ, జీడిపప్పు. ఇది ఆలూ కర్రీ, బంగాళదుంప కుర్మా, ఇది ఫ్రై, గోంగూర చట్నీ, గోంగూర పచ్చడి చాలా బాగుంది. ఇంక ఫైనల్గా చేపల పులుసు, చిన్న చిన్న చేపలతో తయారు చేసిన పులుసు అనమాట. టేస్ట్ కూడా బాగుంది. చాలా ఫంక్షన్లో చిన్న చేపలతో చేసిన పులుసు అయితే వేస్తున్నారు. ఇదివరకు పెద్ద చేపల ముక్కలు అయితే ఇచ్చేవారు. చిన్న చేపలతో తింటే బెలా ఉంది, నాకు బాగా అనిపించింది. అమలాపురంలో గణేష్ బాబా వాళ్ళకైతే క్యాటరింగ్ అయితే ఇచ్చారు. నేను స్క్రీన్పై వాళ్ళ నెంబర్ అయితే ఇస్తాను, మీకు కావాలితే మాత్రం ఒకసారి గణేష్ బాబా క్యాటరింగ్ అయితే కాంటాక్ట్ అవ్వండి. ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది ఇంకా సాంబారు, రసం అయితే ఏర్పాటు చేశారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది. ఐటమ్స్లో నేను ఎప్పుడు తిననైతే ఫుడ్ ఐటమ్ అయితే ఇది చికెన్తో చేసిన మజ్జిగ పులుసు అంట. టేస్ట్ అయితే బాగుంది, వెరైటీగా అనిపించింది నాకు. రోజు రాత్రి క్లైమేట్ అయితే అసలు బాగాలేదు, ఫుల్ రైన్. తర్వాత రోజు ఎలా ఉంటుంది అనుకున్నా, క్లైమేట్ అయితే బాగుంది. ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.